ప్రశాంత్ విషయానికి వచ్చేసి ఫస్ట్ వీక్ నుంచి అమర్ కావాలని టార్గెట్ చేయడానికే చూశాడు అనేది ఒక ఒపీనియన్ ఉంది ఆడియన్స్లో. అది నిజమా అబద్ధమా? ధనుష్, నువ్వు బయటకు వచ్చింది నువ్వు బయటే ఉన్నావు. బయటకు వచ్చిన తర్వాత వాడి వీడియోలు చూద్దాం, నా వీడియోలు చూద్దాం. ఎవరు టార్గెట్ చేశారు? ఎవరిని టార్గెట్ చేశారు అని నీకు అనిపించింది. సరే, మా వాళ్ళు టార్గెట్ చేస్తారు లేకపోతే అనుకుందాం. ఎవరిని టార్గెట్ చేశారు అండ్ నేను హౌస్లో దాని గురించి మాట్లాడుతున్నాను, బయటకు వచ్చాక కాదు, హౌస్లో. ఇది ఇట్లా పెట్టు, హౌస్లోకి వెళ్దాం. ఈ విషయం నాకు తెలుసా లోపల ఏమన్నా? తెలియదు. అనిపించిందే చేశాను కదా, దాని టార్గెట్ అంటారేంటి? నాకు అర్థం కాదు. గేమ్ ఆడాక వచ్చామా లేకపోతే ఓ పర్సన్ టార్గెట్ చేయకూడదని రాసి పెట్టారా? టార్గెట్ చేస్తే నేను చేయలేదు దాన్ని. నాకు ఇప్పుడు ఒకరికి ఎలా అయితే అనిపిస్తుంది నామినేట్ చేయాలని, నాకు అలా అనిపించి నేను నామినేట్ చేయడంలో టార్గెట్ అని ఎందుకు అంటారు అంటే, ఇంకేంటంటే బిగ్ బాస్ హౌస్లో నామినేషన్స్లో మనం ఎవరైనా నామినేట్ చేయకూడదు. ఓకే, ముఖ్యంగా బాగా బయట ఫాలోయింగ్ ఉన్న వాళ్ళని నామినేట్ చేయకూడదు అయ్యా, ముట్టుకోకూడదు, ఏం ముట్టుకోకూడదు. వాళ్ళు మనల్ని ముట్టుకున్నా పర్లేదు, మనం వేరే వాళ్ళ మీదకి వేసేసుకుందాం. నామినేషన్ చేయడమే తప్పు. నామినేషన్ చేస్తే అది పెద్ద ప్రమాదకరం. ఇవన్నీ బయట మీరు సృష్టించుకున్నారు. నాకు లోపల అనిపించింది స్ట్రైట్ ఫార్వర్డ్. నేను వెళ్ళా, చేయాలనుకున్నా, నామినేట్ చేశా. నేనేం చెప్పాలనుకున్నా అది చెప్పా. నాకేమన్నా తెలుసా మీరు బయట ఏమేం చేస్తున్నారనేది? నాకు లోపల నేను ఏ విధంగా ఉన్నానో, నాకు ఏం మాట్లాడాలనిపిస్తుందో, నా మనసుకి ఏది కలిగిందో నేను అదే చెప్పాను. యాజ్ ఆర్ గుడ్ ఆర్ బ్యాడ్, అది నీకు బయట బ్యాడ్ అనొచ్చు, నాకు అది గుడ్డే కదా. కానీ వచ్చిన 1 వీక్ 7 days or 8 days అవుతున్నప్పటికీ నామినేషన్ జరుగుతుంది. సెకండ్ వీక్ నామినేషన్స్ అప్పుడు ఈ 8 daysలో ప్రశాంత్ మీద మరీ అంత గ్రడ్జ్ ఉన్నట్టు బయట విషయాలు టాపిక్లు తీసుకొచ్చి అమర్ మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఆ సంబంధం లేకుండా బీటెక్ డైలాగులు తీసుకొచ్చి రైతుల్ని తక్కువ చేసి బయట విషయాలు నేను మాట్లాడలేదు డార్లింగ్. బయట విషయం అసలు ఫస్ట్ మీరు అదే చెప్తున్నాను, నన్ను హైలైట్ చేసి మిగిలింది పోయింది. అసలు బయట విషయం గురించి ఫస్ట్ మాట్లాడిందే గౌతమ్. ఒక్కసారి ఆ నామినేషన్స్ని మళ్ళీ చూస్తే పేమెంట్స్ గురించి ఆ మాట్లాడింది వాడి దాన్ని నేను జస్ట్ లింకప్ చేసి చెప్పానే తప్ప నేను చెప్పలే. నేను చెప్పని దానికి, నేను చెప్పిన దాన్ని కట్ చేసి దానికి వేరే తోక యాడ్ చేసి ఏమి చేశారయ్యా ఎడిటింగ్లో, మామూలుగా చేయలేదు. నేను చెప్పలేదు డార్లింగ్, అసలు దాని గురించి నేను తీయలేదు. ఫస్ట్ గౌతమ్ తర్వాత కదా నేను నామినేట్కి వెళ్ళాను. మరి గౌతమ్ ఏం చెప్పాడు, అంతకు ముందు వాళ్ళు ఏం చెప్పారు? మరి అవి చూడండి. మరి ఒక్క మోనోలాగ్ చెప్పానని చెప్పి దీని మీదే పెట్టేసి మిగతావన్నీ కింద పడేసి ట్రాష్ చేశారు కదా. మరి ఇవి చూడండి, ఇవి తిప్పి చూడండి, మిగిలిన వారు ఏమేమి చెప్పారు చూడండి. అరే అవునరా, మనకు అనిపించింది చెప్తాము, తప్పేముంది ధనుష్? నాకు అర్థం కావట్లేదు. నాకు అనిపించింది నామినేట్ చేసి చెప్తా, అది నాకున్న రైట్ కదా, అది నాకున్న హక్కు కదా. వద్దు ఇలానే మాట్లాడాలి వీళ్ళతో, కంట్రోల్గా ఉండాలి. ఎందుకు, దేనికి భయపడాలా? ఎవరికి భయపడేది అవసరమే లేదు. నేను ఎవరికి భయపడాల్సిన అవసరమే లేదు. కానీ ఈరోజు ప్రశాంత్ విన్నర్ అవ్వడానికి రీజన్ అమర్ సెకండ్ వీక్లో చేసిన నామినేషన్ యాక్సెప్ట్ చేస్తారు? అంటే దీని గురించి ఇప్పుడు నాకు తెలియదు డార్లింగ్. ఇప్పుడు నేను చెప్పడం వల్ల వాడు అయ్యాడో నాకు అవన్నీ తెలియదు. ఇప్పుడు అది నేను చెప్పాను అనుకో, అవునో కాదో అంటాను అనుకో, కాదన్నానంటే ఇంకో రకంగా మాడతారు, అవుననంటే ఇంకో రకంగా మాడతారు. విన్నర్ అయ్యాడు కదా, హ్యాపీ ఉండని. నేను రన్నర్ అయ్యాను, నాకు ఇంకా హ్యాపీ. నిజం చెప్తున్నాను, ఇంత రిగ్రెట్ కూడా లేదు ధనుష్. రియల్లీ ఐ మెట్ సో మెనీ కామన్ పీపుల్. నేను కొరియా వెళ్ళినప్పుడు కానీ, న్యూఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ, ఎయిర్పోర్ట్స్లో, గోవాలో కానీ, ఎవ్రీ వన్ ఒక నార్మల్ కామన్ ఆడియన్, అంటే ఒక జనరల్ ఆడియన్, ఒక చిన్న పిల్లతో పాటు నేను ఏడిస్తే వాళ్ళు ఏడ్చారు. వాళ్ళు మాట్లాడిన మాటలు నిజంగా చెప్తాను, దట్ ఈజ్ మై విన్నింగ్ థింగ్. ఐ డోంట్ వాంట్ టు వేర్ ఎనీ మేకప్, ఎనీ థింగ్స్ ఇలాంటివి మనకన్నీ నాకు అవసరం లేదు. నాకు నాలా ఉన్నాను, నాకు నాలా నేను మాట్లాడినాను. వాళ్ళ ఇంట్లో అందరికీ ఒక కొడుకులా నన్ను చూశారంట, ఒక పక్కింటి అబ్బాయిలా చూశారంట. ఇంత చాలు ధనుష్, ఐఎమ్ హ్యాపీ. నా వల్ల ఎవరికైనా మంచి జరిగితే అంతకన్నా కావాల్సింది ఏముంది? హ్యాపీ. అండ్ శివాజీ గారితో మీ రిలేషన్ ఎలాంటి? బాగానే ఉంది, బాగానే ఉండే ఇప్పటికీ. అంటే బేసిక్గా బిజీగా ఉన్నాను నేను కాబట్టి అన్నతో నేను ఎక్కువ మాట్లాడలేదు. హౌస్లో ఉన్నంత వరకు బాగానే ఉండే. కానీ ఒక టీవీ ఛానల్లో కూర్చుని ఆయన ఒక కంటెస్టెంట్ని, ఒక పర్సన్ని బిగ్ బాస్ కాపాడుతూనే వచ్చారు. ఆ పర్సన్
లెగిసేయడం సంతోషంగా ఆయన మైక్లో అనౌన్స్ చేయడం, పడుకున్నాడు అమర్ అని చెప్పి అలా 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 మాట్లాడడం జరిగింది. అది చూసారా వీడియో? టీవీ5 లైవ్ చూసా. మీ ఒపీనియన్ ఏంటి? అన్నంత మాత్రం అయిపోతుందా డార్లింగ్? అన్నంత మాత్రం అయిపోతుందా? అది అసలు ఫ్యాక్ట్ అయినా స్టార్మాలో చేసే వాళ్ళని బిగ్ బాస్ కాపాడుకుంటూ వచ్చారా? ఎస్పెషల్లీ అమర్ని కాపాడుకుంటూ వచ్చారా? సరే, నన్నే కాపాడింటే మరి నాకే కప్ ఇవ్వాలి కదా. నన్నే కాపాడింటే నాకే కప్ ఇవ్వాలి కదా. నన్నే కాపాడాలనుకుంటే ఫస్ట్ 5 వీక్స్ మరి నన్ను సేవ్ చేయాలి కదా. నన్నే కాపాడాలనుకుంటే తోసానని మాట్లాడినప్పుడు దాన్ని ఎడిటింగ్లో తీసేసి మళ్ళీ వేయాలి కదా. నన్నే కాపాడాను అనుకుంటే మరి నేను బ్యాడ్ అవుతున్నప్పుడు నాకు ఇంట్లో ఇవ్వాలి కదా. మరి ఇవన్నీ జరగలేదే. అరే, నన్ను ఏదో ఆయన మాట్లాడారు, సరదాగా ఉన్నాను, జోవియల్గా ఉన్నాను, బిగ్ బాస్ ఏదో అన్నారు, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. అవునా బిగ్ బాస్ అని. ఇప్పుడు చూసి ఓడ్చుకోలేకపోతే నేను మాత్రం ఏం చేస్తాను? ఆయన పరిమితికే వదిలేస్తాను నేను. శివాజీ గారి గేమ్ ప్లే ఎలా అనిపించింది? స్మార్ట్ ప్లే. సో పొలిటికల్ గేమ్ ఆర్ నార్మల్? పొలిటికల్గా ఏంటంటే ఆయన పొలిటికల్ థాట్స్ ఉంటాయి అన్నకి. స్మార్ట్ ప్లే. మనం ఎక్కువ కష్టపడుకోకుండా ముందుకు వస్తారనమాట. ఎక్కువ కష్టపడలేదు, అందుకే ముందుకు వచ్చారు. నాకు సింక్ అవ్వట్లేదు బేసిక్గా. హౌస్లో వీడు నాకు ఫ్రెండ్, వీడు నేను ఏమన్నా తీసుకుంటాడు అన్న దగ్గర నుంచి బయట మనోడిని కాపాడుకుంటూ వచ్చారు, మనోడు ఇట్లా అని చెప్పడం దగ్గర నుంచి ఇదంతా ఏంటి అనేది వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? మీకు ఏమనిపించింది? ఆయనకు కావాల్సిన వాళ్ళు ఎవరు? డైరెక్ట్ మాడదాం. ఆయనకు కావాల్సిన వాళ్ళు ఎవరు? ప్రశాంత్ అండి. ఎవరు? నేను లేను కదా అందులో. సో ఆబ్వియస్లీ నేను లేనప్పుడు నా అవసరం లేదు. వాళ్ళని కాపాడుకుంటూ రావాలి కదా. ఇప్పుడు ఈజన మెయిన్ పిల్లరు. అక్కడ ఉన్నంతవరకు నాతో మాట్లాడారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పాల్సిన అవసరం లేదు అలాంటి మాటలు. నిజంగా చెప్పాలి అంటే ఆయన ఎందుకు చెప్పాడో నాకు అర్థం కావట్లేదు అలాంటి మాటలు. దాని గురించి నాకు కూడా ఎక్కువ మాటలు అనిపించట్లేదు. అంటే మనుషులు ఇలా కూడా ఉంటారా? తేనె పూసిన కత్తులు అంటారు కదా, అనిపించింది నాకైతే. ఎందుకంటే లోపల అరే నీ మీద నాకెందుకో మంచి ఫీలింగ్ వచ్చిందిరా, పాజిటివిటీ వచ్చిందిరా అన్న. ఆ మాట అన్నప్పటి నుంచి ఐ వాజ్ సో మచ్ బ్యాడ్లీ కనెక్టెడ్ టు అన్న. నాకు రాదయ్యా, ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్సే, అంతేగాని నెత్తినేసుకుని పైకి ఎగిరేసి మేము గ్రూపు అంత అవసరం లేదు నాకు అక్కడ. నాకు అంత అవసరం లేదు అక్కడ. నాకు అన్నతో చాలా మంచి బాండ్, చాలా మంచి ర్యాప్. ఏం పంచులు వేసుకున్నాం మేము అన్న, అసలు ఎవరైనా తగిలారా మాకు? అక్కడే మా అందరికి డౌట్ వచ్చింది. మీరు ప్రతిసారి శివాజీ గారు ఎందుకు వాళ్ళిద్దరికి సపోర్ట్ చేస్తున్నారు, మాకెందుకు చేయట్లేదు, నాకెందుకు చేయట్లేదు అని పర్సనల్గా నువ్వు కూడా చాలాసార్లు మాట్లాడేవారు. అట్లా మాట్లాడినప్పుడు మళ్ళీ ఆయన పంచులు వేసినప్పుడు కానీ, మరీ చులకనగా మాట్లాడినప్పుడు కానీ, వీడేంట్రా ఎలా ఆడుతున్నాడు ఏంట్రా అని అంత సిల్లీగా వేరే వాళ్ళ దగ్గర మాట్లాడినప్పుడు కానీ ఎందుకు స్టాండ్ తీసుకోలేకపోయారు? అదే చెప్తున్నాను కదా, ఒక మాట అన్నారు, నువ్వు నాకు నచ్చావురా అని. నా బేసిక్గా నా వీక్ హార్ట్ బ్రో. నాకు ఎవరైనా మనసుకి అలా మాటలన్నీ చివుక్కుమంటే కనెక్ట్ అయిపోతే నన్ను ఏమన్నా తీసుకుంటాను, సరదాగా తీసుకుంటాను. నా మైండ్ అట్లా వెళ్ళిపోదు. వాళ్ళ మాట వింటాను, అవునా అన్న ఏదైనా చేస్తాను. అది ఎవరైనా సరే, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, నాకు ఆ చివుక్కుమన్నారంటే అయిపోయింది. ఐ కెన్ క్లోజ్ టు దెమ్. నేను అలానే అనుకున్నాను అన్న. నాకు ఇప్పుడు చెప్తున్నా చూడు డార్లింగ్, లోపల ఉన్నంత వరకు అవన్నీ బయటకు వచ్చాక అయిపోయింది. నేను ఎప్పుడు ఎవరి గురించి నేను మాట్లాడలేదు. ఈరోజు నేను మాట్లాడుతున్నానంటే నా గురించి అందరూ మాట్లాడిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. అందరూ గుర్తుపెట్టుకోండి, నా గురించి అందరూ మాట్లాడిన తర్వాతనే, అన్నీ చూసిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. అంటే ఏంటి, నా గురించి ఎవరేమన్నా అనేసినా సరే నేను నోరు మూసుకొని కూర్చోవాలి. మీరు నన్ను అన్న మాటలు మాత్రం నేను తీసుకోవాలి. ఏదన్నా నేను తీసేసుకోవాలి. నేను తిరిగి ఒక మాట అనకూడదు. తప్పైపోతుంది. సరే, ఒక మాట నేను ఒక కామెంట్ చూశాను ధనుష్. ఒక ఎవరో పెట్టారు, ఈయన కొడక అన్నావు కదా, ఇది ఎంతవరకు కరెక్టరా, నీకు ఇలానే చేయడం కరెక్టరా అంటే, ఈయన కొడక అనేది కరెక్టా, ఏది పెద్దది? ఎవరన్నారు? ఒక కామెంట్ నేను చూశాను అనమాట. వీడియో కింద ఈయన కొడక అన్నాడు, వీనికి ఇట్లా జరగాల్సిందేదే, వీనికి ఇట్లా అవ్వాల్సిందే అన్న. ఈయన కొడక అన్నందుకు అద్దాలు పాల్గొడతావరా? ఈయన కొడక అన్నందుకు నువ్వు అద్దాలు వేసేస్తావా, మీదికి రాళ్ళు వేస్తావా, పెట్రోల్ పోసి తగలబెడతావా, చంపుతావా? అప్పుడు నేనేం చేయాలి? ఎవరు నరకాలి? నేను
అనింది ప్రశాంత్ కాదు కదా, టు బి ఫ్యాక్ట్ మాట. నేను అన్నాను అని చెప్పి నా మీద నేను అన్నానని ఈ నా కొడక అన్నాను, అది రాయలసీమ స్లాంగ్లో ఇట్స్ అ కామన్ థింగ్. సరే అది మీకు నచ్చలేదు, జనరలైజ్ చేస్తున్నారు. తర్వాత సారీ చెప్పుకున్నారు, అయిపోయింది. సారీ కూడా చెప్పాను, అది అక్కడితో అయిపోయింది. బట్ పీపుల్ ఆర్ కొంతమంది దీన్ని ట్రోల్ చేశారు కదా, ఈ నా కొడక అన్నారు, నీకు ఇలా అవ్వాల్సిందేదరా అన్నారంటే, నా పిల్లానికి అసభ్యకరమైన బూతు బొమ్మలు పెడతావా ఈ నా కొడక అంటే? అమ్మకి పెడతావా, చెల్లికి పెడతావా? ఎవరు సపోర్ట్ చేస్తే వాళ్ళని నాశనం చేశారు కదా, అడ్డదిడ్డమైన మాటలు మాట్లాడి ఎంత నరకం చూపించారు. ఏం పాపం చేశామని బిగ్ బాస్లో వెళ్ళి ఆడినందుక? రమ్మను ముందుకి, వెనకాల మాట్లాడుతున్నారు కదా ధనుష్, ఓడిపోయినట్లే భయపడి వెనకాల మాట్లాడుతున్నారు. నిజంగా దమ్ముండి వచ్చి ముందు మాట్లాడితే అప్పుడు మాడచ్చు. వాళ్ళందరూ ఓటమిని చూసిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు, చేతకాని వాళ్ళు కాబట్టి నా వెనకాల మాట్లాడుతున్నారు. ఇక్కడ నేను గెలిచినట్టే డార్లింగ్, ఇంకేం కావాలి? కానీ నువ్వే చెప్పు, ఈ నా కొడక అనడం కరెక్టా, మాట్లాడడం కరెక్టా? ఒక తల్లి ముందు ఏది కరెక్ట్? అప్పుడు నేనేం చేయాలి? నాకెంత బాధ కలిగి ఉండాలి? రండ్రా వచ్చి చంపేమని అయితే వచ్చేసి. కానీ ఈ ఫీల్డ్లో కమెంట్స్ అవన్నీ కామన్ కదా బ్రో, ఇప్పుడు అంతా రియాక్ట్ అవ్వడానికి. నేను కామెంట్స్ గురించి నేను పట్టించుకోను, లెట్ దెమ్ డూ వాట్ ఎవర్. ఇంట్లో ఫ్యామిలీ వరకు వచ్చి మాట్లాడితే రియాక్ట్ కాకపోతే ఇంకా నేను వేస్ట్ కదా. కానీ రియాక్ట్ అయితే ఇంకా ఎక్కువ రియాక్ట్ అవ్వడం అంటే, ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే ధనుష్, కావాలని కొన్ని మెసేజ్లు పెడితే వాళ్ళ గురించి మనం మాట్లాడితే వాళ్ళు హైలైట్ అవుతారు. అలా హైలైట్ అవ్వడం కోసం నన్ను ఢీ కొడుతున్నారు. నాకు అలాంటి వాళ్ళతో పట్టింపులు లేవు. పర్సనల్గా నా వైఫ్కి కానీ, మా అమ్మకి కానీ, నా చెల్లెళ్ళకి కానీ, నా ఫ్రెండ్స్కి కానీ చాలా బూతు బొమ్మలతో మెసేజ్లు పెట్టారు. సో అలాంటివి చేయకండి చెప్తాను. ఆడవాళ్ళకి చేయకండి, నాకు చేసి సావండి. నన్ను ఏం చేసినా నాకు పర్లే, నాకు ఏం చేసినా పర్లేదు, నన్ను ఏమైనా చేసుకోండి, ఐఎమ్ రెడీ. నన్ను ఏమైనా అనుకోండి, ఎంతైనా వాగండి. ఆడవాళ్ళ గురించి మాట్లాడకండి, ఆడవాళ్ళని గురించి అసభ్యంగా చేయకండి. దయచేసి మన ఇంట్లో లేడీస్ ఉన్నారనే విషయం మర్చిపోకండి. మనకు ఒక అక్క, చెల్లి, పెళ్ళాం, తల్లి, ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. మా వాళ్ళకి పెట్టేటప్పుడు ఇంట్లో మా అమ్మకి, నా భార్యకి, నా చెల్లెలకి, నా ఫ్రెండ్స్ పెట్టారు కదా, అయ్యే మెసేజ్లు, అయ్యే బూతు బొమ్మలు మీ ఇంట్లో ఆడవాళ్ళకి చూపించండి. చూపించి ఏమ్మా ఇవి బాగున్నాయి పెట్టమంటావా వాళ్ళ అమ్మకి అని అడిగి పెట్టండి. ఓకే అంటే పెట్టేసేయండి.